తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్లో 66.20%, సెకండ్ ఇయర్లో 70.58% మంది పాస్ అయ్యారు. మేడ్చల్ జిల్లా 82.73%తో టాప్గా నిలిచింది. 58.69%తో రాజన్న సిరిసిల్ల జిల్లా చివరిలో ఉంది. ఈ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4,89,123 మంది విద్యార్థులు హాజరు కాగా 3,23,807 మంది పాస్ అయ్యారు. బాలికల్లో పాస్ పర్సెంటేజ్ 74.40 ఉండగా బాలుర శాతం 57.69గా ఉంది. సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలకు మొత్తంగా 5,07,948 మంది విద్యార్థులు హాజరు కాగా 3,58,490 మంది పాస్ అయ్యారు. బాలికల పాస్ పర్సెంటేజ్ 78.65 ఉండగా బాలుర శాతం 62.50గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి పాస్ పర్సెంటేజ్ పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. మొదట ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని తెలిపిన అధికారులు ఆ తర్వాత 11 గంటలకే ముహూర్తాన్ని ఖరారు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని విద్యాశాఖ అధికారులు భావించినప్పటికీ వీలు పడలేదు. ఇంటర్ ఫలితాలను వాట్సాప్లోనూ చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు 8096958096 సెల్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పంపాలి. మెనూలో BIE ఎగ్జామ్ రిజల్ట్స్ అని టైప్ చేయాలి. వ్యక్తిగత వివరాలు, హాల్ టికెట్ నెంబర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, జనరల్, వొకేషనల్ స్ట్రీమ్ ఆప్షన్లు ఇస్తే వెంటనే ఫలితాలు కనిపిస్తాయి. ఇంటర్ బోర్డు వెబ్సైట్లోనూ ఫలితాలను చూసుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం రేపటి నుంచి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు రేపటి నుంచి ఈ నెల 20 వరకు చెల్లించేందుకు అవకాశం ఉంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి.